చరిత్రలో 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న ఒకే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డు క్రియేట్ చేశారు. అసలు ఈ రికార్డుని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం జ్యుడిషియరీ గురించి ఏమీ మాట్లాడకూడదంటారు. లేకపోతే అవకాశం ఇస్తే జనం ఈ జ్యుడిషియరీని కూడా ఒక దురుపుతారు. అరే హైకోర్టునేమో వాడు బెయిల్ ఇస్తాడు, సుప్రీంకోర్టు ఏమో బెయిల్ రద్దు చేస్తుంది. ఏమిటి చట్టం అందరికీ ఒకటే కదా, ఇలా చట్టం అందరు జడ్జెస్కి ఒకటే కదా. మరి ఈ జడ్జికి ఇట్టెందుకు కనపడింది, ఆ జడ్జికి అట్టెందుకు కనపడింది? కనీసం సుప్రీంకోర్టు అయినా కూడా ఏమయ్యా ఏమిటి ఎందుకు ఇచ్చావు అనేటువంటి అడిగే హక్కు సుప్రీంకోర్టుకు లేదు. తర్వాత కింద కోర్టులు అడిగే హక్కు హైకోర్టుకు లేదు. అందుకని ఇవన్నీ కూడా ఈ దరిద్రం పోవాలంటే చట్టాలు మార్చాలా. ఎందుకంటే కొన్ని కేసులు ప్రతి వాడు సుప్రీంకోర్టుకి పోతున్నాడు, తప్పు చేసినోడు పోతున్నాడు, మర్డర్ చేసినోడు పోతున్నాడు, ప్రతి వాడు సుప్రీంకోర్టుకి పోతున్నాడు. అసలు కొన్ని కేసులు కొంతవరకు పరిమితి చేయాలి. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది కేసుని బట్టి ఇప్పుడు జిల్లా కోర్టు అంతవరకు పోయే పరిస్థితి లేకుండా చేయాలి. లేకపోతే ఈ కోర్టులన్నీ ఇదే పని, పొద్దున్న లేస్తే కోర్టులకు బెయిలు తప్ప అసలు కేసులు విచారించడానికి అవకాశమే లేకుండా పోతూ ఉంది. అందుకని అసలు ధర్మం న్యాయం జరగట్లా సరిగ్గా. వాళ్ళకి పాపం జైల్లో నాకు తెలిసి జైల్లో చాలామంది ఇప్పుడు వాడు ఉన్నాడు పాపం ఆయుష వాళ్ళ కొడుకు ఎన్ని సంవత్సరాలు పెట్టారయ్యా, తర్వాత వాడు తప్పు లేదన్నారు. వాడికి అనుభవించిన ఇది ఏ జడ్జి బరాయిస్తాడు? ఇప్పుడు మరి ఈ రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులన్నీ సంవత్సరంలోనే పూర్తి చేయాలని చెప్పి తీర్పు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న 11 కేసుల్లో ప్లస్ దాల్మియా సిమెంట్లో నిన్న 740 కోట్ల ఆస్తి మళ్ళీ ఈడీ అటాచ్ చేయటం కానీ దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం కానీ అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఏం లేదయ్యా బాబు, నువ్వు పార్లమెంట్లో తీసుకో, అసెంబ్లీలో తీసుకో, అంతా సంపాదించుకున్న వాళ్ళే న్యాయంగా సిన్సియర్గా రాజకీయం చేసి పుచ్చపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, చండ్ర రాజేశ్వరరావు లాంటి వాళ్ళు ఎవడు లేడు. సంపాదించాలా, రాజకీయం మినిస్టర్లు సంపాదించుకోవాలా, మళ్ళీ సంపాదించుకోవాలా. ఇది ఒక వ్యవస్థ. ఎట్టయిందంటే పెట్టు కొట్టు తెచ్చుకో మళ్ళీ పెట్టు, రాజకీయాలు ఉండాలి. రాజకీయాలు ఉండాలంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ ఏంటంటే అసలు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఫుల్ జనం, ఏమిటి పని లేదు ఏం లేదు, ఎందుకుంటారో తెలియదు. మన ఈ చంద్రశేఖర్ దగ్గరికి ఒకసారి వెళ్ళాను నేను, ఏదో మిలిటరీ వాళ్ళు ఏదో పని ఉంటే ఫుల్ జనం. అరే పార్లమెంటుకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, సమస్యలు తీర్చేది లోకల్ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ప్రతి వాళ్ళు పోయి ఆయన దగ్గరికి పోవటం. ఇంకొకటి ఈ పెద్ద తలనొప్పి ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనాలు పేక తింటున్నారు వాళ్ళు. ఒకడు ప్రతి ఎమ్మెల్యేకి ఇదే పని, దర్శనాలు, లెటర్లు గిటర్లు. నేను చూస్తున్నా వాళ్ళకి అసలు బోళ్ళల్లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లా ఉంది ఆలోచన చేసేటువంటి అవకాశం ఎమ్మెల్యేలకి లేదు. పొద్దున్న లేస్తే ప్రతి వాడు పోయి నాకేంటి మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించు, లేకపోతే మాకు దర్శనాలు టికెట్లు ఇప్పించు, లేకపోతే వాడికి ఫోన్ చేయి. అరే చిన్న పంచాయతీ లెవెల్కి కూడా ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించాల్సి వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యే సెక్రటరీ కూడా పంచాయతీ సెక్రటరీ కూడా ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించమంటున్నారు. ప్రతి వాళ్ళు ఆఫీసర్ ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు చేసుకునే పనులు చేసుకుంటారు. డబ్బులు అసలు ఎంత కరప్షన్ అంటే ర్యాంపెంట్ కరప్షన్. ఇది చంద్రబాబు అది చేస్తుంది కానీ ఒక్క ఆఫీసులో ఏదో ఒక ఆఫీస్ ఎనీ టేక్ ఒక్క ఆఫీసులో నేను మా ఊళ్ళో ఒక ప్రాజెక్ట్ చేశా. ప్రతి డిపార్ట్మెంటు పేక తింటమే. ఏమయ్యా బిల్లులే రావట్లా, 1-2 సంవత్సరాలు పడుతుంది. అయినా ఏమంటారు తెలుసు వాళ్ళు, బిల్లు వచ్చినాక ఇస్తాంలేంటే అప్పుడు నువ్వు ఉంటావో లేదు, మేము ఉంటామో లేదు. అరే డబ్బులు లేకుండా నిజంగా కరప్షన్ అనేది మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తున్నారు కదా సార్. చంద్రబాబు కరప్షన్ విషయంలో ఆయన ఏదో చెబుతూ ఉంటాడు, అసెంబ్లీలో చెప్తుంటాడు. ఇప్పుడు ఎవరే జాగ్రత్తగా ఉండండిరా, కరప్షన్ చేయబాకండ్రా ఈ చేతితో డూపి తీసుకుంటారా పర్సంటేజ్. ఇప్పుడు వ్యవస్థ అసలు ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా, ఎమ్మెల్యేలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు, వైకాపాలో ఉండేటువంటి హార్డ్ కోర్ పీపుల్కి దే ఆర్ గెట్టింగ్ గుడ్ జాబ్స్, సెక్రటరియట్ అండ్ దీంట్లో వాళ్ళకి బాగా పనులు జరుగుతున్నాయి. ఏమిటంటే డబ్బు.
ప్రతివాడికి డబ్బుకు లోకం దాసోహం అని మిత్రమా. డబ్బుకి డబ్బు ఉంటే నువ్వు అన్నావు 12 సంవత్సరాలు ఎందుకు అని. జగన్ డబ్బు, మంచి మంచి లాయర్లు, డబ్బు మంచి మంచి లాయర్లు పెట్టుకుంటున్నాడు, కాస్ట్లీ లాయర్లు పెట్టుకుంటున్నాడు. వాళ్ళు లాయర్లు తిమ్మిన బిమ్మం చేయగలరు. జడ్జిలను కూడా వాళ్ళని బుర్ర తిరిగించగలరు కొంతమంది. అలాంటి లాయర్లను పెట్టుకుంటాడు. అందుకని ఈజ్ ప్రొలాంగింగ్ ఇట్. అదే నువ్వు నేను మా మామూలు అనుకో, ఇమ్మీడియట్గా ఎప్పుడో వేసేవాళ్ళు జైల్లో. డబ్బు ప్రాధాన్యత బాగా పెరిగింది. అందుకని డబ్బున్నోడిదే రాజ్యం, రాజకీయం కూడా డబ్బున్నోడిదే. సామాన్య మానవుడు అసెంబ్లీకి కానీ అసలు ఎందుక పంచాయతీకి డబ్బు లేనోడు గెలవమను. పంచాయతీ చిన్న పంచాయతీ మా ఊళ్ళో, మాది పోట్లూరు, పోయినసారి ఎలక్షన్లో ఎస్సీ మహిళ 25 లక్షలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి ఇప్పుడు వచ్చినాడు ఆడవాళ్ళు పని చేయరు, మూడు వాడు ఎట్లా లాక్కోవాలా, ఆ డబ్బులు ఎట్లా ఏం చేయకుండా ఎట్లా లాక్కోవాలా. ఇది వ్యవస్థ. మామూలుగా ఏమంటారు, పాపమాడు ఖర్చు పెట్టాడు కదా, తిన్నోడెవుడు, వ్యవస్థలో తిన్నోడెవుడు, ప్రతివాది తింటున్నాడు కదా. అందుకని ఈ వ్యవస్థ మారదు. మనం కంబళ్ళలో కూర్చొని ఇంటర్వ్యూలు ఏరుకున్నటువంటి వ్యవస్థ. దీన్ని ఈ కరప్షన్ని చంద్రబాబు కాదు, దేవుడు వచ్చినా కూడా, వెంకటేశ్వర స్వామి వచ్చినా కూడా కరప్షన్. అసలు వెంకటేశ్వర స్వామి దగ్గర పోలేంత కరప్షన్ అయ్యా బాబు. బ్రోకర్స్, మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన పోయి ఏదో ఇప్పిస్తానంటే వాడు 10,000 కొట్టాడు ఆన్లైన్లో. కొడితే వాడు అక్కడ పోతే రూములు పోతే ఏం లేదు, వాడు జంపు వెనక్కి తిరిగి వచ్చాడు. ఇప్పుడు నీకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి కావాలంటే ఒక డబ్బులు ఇస్తే ఎనీథింగ్ విల్ హ్యాపెన్. పబ్లిక్గా చెబుతాను నేను. అంత బ్రోకర్స్ అక్కడ. ఇప్పుడు ఎవడు దీన్ని ఆపలేడు, ఎందుకంటే బాగా తినమరిగినవాడు. నువ్వు అంటావే ఇప్పుడు బాగా ఏదంటారు రక్తం మరిగిన పులి నువ్వు వద్దు అంటే ఊరుకుంటుందే. అందుకని వాడు 800 కోట్లు వాడు డాలర్లు గుళ్ళు మనం చెప్తున్నారు కదా, 500 కోట్లు డాలర్ లోపల తీసుకుపోయి వాడు కేసు కొట్టేశారు. వాడు డబ్బులు ఇచ్చేసి వాడిని పెట్టి లోకాయుక్తలో పెట్టి ఆడు సగం ఏదో కొట్టేశారు. ఏం చేస్తావు నువ్వు? అందుకనే నాన్న ఈ వ్యవస్థలో మనం కరప్షన్ గురించి మాట్లాడకూడదు. కరప్షన్ గురించి కాకుండా అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా అసలు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి ఒక మొంకు పొట్టు మీద కూర్చోటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏమి లేదయ్యా, టిట్ ఫర్ ట్యాట్ అని కుక్క కాటుకు చెప్పు దెబ్బన్నాడే. జగన్మోహన్ రెడ్డి నోటికి అదుపు ఆపలేకుండా మాట్లాడాడు అసెంబ్లీలో. అదుపు లేకుండా ఎవడిని పాపం అచ్చెన్నాయుడు అంతలా ఎద్దులాగా పెరిగావు, చంద్రబాబు ఎట్లా మాట్లాడాడు, అసలు ఎవడిని స్పేర్ చేశాడు అసెంబ్లీలో, ఎవరిని స్పేర్ చేశాడు? ఇవంతా తీర్చుకుంటారు రేపు. భరాయించలేడు. జగన్ అనేవాడు వెరీ 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 సెన్సిటివ్. ఇంకోటి గుర్తుకో, ఎంత పెద్ద రౌడీ అయినా కూడా భయం అనేది ఉంటుంది. అంటే భయపడే రావట్లేదంటారా? డెఫినెట్గా జగన్ అనే అతను వస్తే అతన్ని పరువు తీస్తారు వీళ్ళు. ఎందుకంటే అతని మాటలే ఇప్పుడు అతను చెప్పిందే. 124 మంది భయపడే నన్ను రాకుండా నాకు టైం ఇవ్వకుండా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 124 మంది భయపడుతున్నారు అనేది జగన్ వాదన. మరి నువ్వు ఒకటయ్యా, నేను మళ్ళీ చెప్తున్నానయ్యా, జగన్ అనేవాడికి నేను మళ్ళీ చెబుతున్నా, అతను మెంటల్ డిజార్డర్. ఇప్పుడు చంద్రబాబు అపోజిషన్ నలుగురు లాక్కుంటే చంద్రబాబుకి అపోజిషన్ లీడర్ పోద్ది అన్నాడా? ఇప్పుడేమన్నాడు, నాకు మరి కోర్టుకు పోతున్నాడు, కోర్టు ఇస్తా. ఇప్పుడు అందుకని పాపం ఇంకోటి ఏంటంటే జగన్ అనేవాడికి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. ఏ సీనియర్ అయినా బొత్స అయినా కూడా అతను నోటుకు వచ్చినట్టు అసెంబ్లీలో నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇండివిజువల్గా మన పర్సనల్గా పోతే కొట్టిన చెప్తారు చాలామంది ఎమ్మెల్యేలు కొట్టాడు కూడా అని చెప్తుంటారు. నిజమెంతో తెలియదు కానీ కొట్టాడు, వాడు కళ్ళజోడు పగిలింది, బయటకు వచ్చాడు, కళ్ళజోడు బయలు వచ్చిందని చెప్తుంటాడు. అందుకని అతను ఎరాటిక్ ఫెలో. కాకపోతే అతను ఒకరికే భయపడతాడు, పెళ్ళానికి భయపడతాడు. చెప్పేది నువ్వు భారతి చెబితే వింటాడు. ఇప్పుడు ఇంకో భారతిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎవరొకరు మాట వినాలి కదా. ఇప్పుడు ఎంత గొప్పోడైనా కూడా ఎవరొకరు ఆ అమ్మాయి ఇంతవరకు ఎక్కడ బయటికి రాలేదు, ఆ అమ్మాయి వ్యాపారం ఆ అమ్మాయి చేసుకుంటా ఉంది, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయిని ఏదో మనవాడు తెలుగుదేశం వాడు పెడితే చంద్రబాబు వాడిని సస్పెండ్ చేశాడు. ఆ అమ్మాయి బ్యాలెన్స్డ్ లేడీ. ఎందుకంటే కంట్రోల్ చేస్తుంది. ఆమెకి 2 ఆడపిల్లలు, వాళ్ళని చేసుకుంటా ఉంది.
ఇంకా నీకు ఎందుకంటే ఎందుకు బయటికి రావట్లేదు అంటే బయటకు వస్తే ఏం చేస్తాడో తెలియదు. చంద్రబాబు ఈయన జగను బయటకు వచ్చాడనుకో ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయి కంట్రోల్ చేస్తుంది, నా 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 ఆలోచన. ఎందుకంటే నెక్స్ట్ కూడా ఆ అమ్మాయిని తీసుకురాబోతున్నారు. ఆ అమ్మాయిని తీసుకొస్తున్న ఉద్దేశం ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, అందరితోటి బాగుంటుందంట. చెప్తున్నారు, మనకు చెప్తుంది, మనకు తెలియదు కదా. అందుకని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవడూ ఊహించలేడు.